నమో వెంకటేశాయ. సుగ్రీవమిత్రం పరమం పవిత్రం సీతాకలత్రం నవమేఘగాత్రం కారుణ్యశతపత్రనేత్రం శ్రీరామచంద్రం సతతం నమామి. తనను ఆశ్రయించిన వారిని పవిత్రీకరించేవాడు, నీలమేఘము వలె దివ్య కాంతిమంతుడు, కరుణాసాగరుడు, విశాల నయనములు కలిగినవాడు, సుగ్రీవుని మిత్రుడు, సీతాపతి శ్రీరాముడిని తదభిన్న ఆదివరాహాత్మక ఆ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుంటూ, ఆ స్వామి అనుగ్రహంతో ప్రతిరోజు నిర్వహించుకునే అయోధ్యాకాండ ప్రవచన మాలికలో భాగంగా మనం ఇవాళ రామచంద్రుడితడు రఘువీరుడు అనే ఒక గానామృత ప్రసంగా ప్రారంభించుకుందాం. ఈ గానాన్ని ఆలపించడానికి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు డాక్టర్ ఏ విజయలక్ష్మి గారి బృందంతో సహా సిద్ధంగా ఉన్నారు. ఆ గానామృతాన్ని ఆస్వాదిస్తూ తర్వాత మనం ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆధర్వణ రహస్యంలో ఒక మాటను చెబుతారు, నారాయణ పరోదేవో విద్యానారాయణ పరహ. అనగా మిగతా దేవతలందరూ ఉన్నప్పటికీ కూడా దేవశబ్దం యొక్క ప్రధానమైన ముఖ్య ప్రవృత్తి కారణమనేది ఆ పరమాత్మ యందే. ఎందుకంటే ఈ పరమాత్మని ఆశ్రయిస్తే చాలు శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి ఆ పరమాత్మని ఆశ్రయించాలి. ఈ గానంలో కూడా అటువంటి విషయాలనే చెప్పారు. వాలి కానీ, లేకపోతే సుగ్రీవుడు కానీ, శబరి కానీ, వీరందరూ కూడా రామచంద్రుడిని ఆశ్రయించి, అనగా ఆ నారాయణుడిచే అభిన్నుడైనటువంటి ఈ రాముడిని ఆశ్రయించి వారందరూ కూడా మోక్షాన్ని పొందారు. కాబట్టి ఆ రాముడే మనకు శరణము అనే గొప్ప విషయాలని ఈ గానం ద్వారా మనం ఆవిష్కరించుకుందాం. ఇక మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం
एकत्रिंशत्सर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेय प्रार्थना। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना। वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनादिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना। अयोध्याकेतु गुरुवर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स राम शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 31 सर्गः। श्रीमन्नारायण चरणौ शरणं प्रपद्ये। श्रीमते नारायणाय नमः। श्रीरामाय नमः। अभिवर्षति कामैर्यः पर्जन्यः पृथिवीमिव सकामपाशपर्यस्तः महातेजा महीपतिः। లక్ష్మణస్వామి తాను కూడా సీతారాములతో పాటు వనవాసానికి వస్తాను అని రాముడి కంటే ముందే ఆయన సిద్ధపడినట్లుగా బయలుదేరుతూ ఉంటే రామచంద్రమూర్తి, నాయన లక్ష్మణ, నీవు కూడా నాతో వచ్చేస్తే అయోధ్యానగరంలో కౌసల్యాదేవిని సుమిత్రాదేవిని కూడా రక్షించేవారు ఎవరు ఉంటారు? మరి తండ్రి గారు ఉన్నారు కదా దశరథ మహారాజు గారు, ఆయన రక్షిస్తాడు అనుకుంటున్నావేమో. ఆయన పరిస్థితే కైకేయీదేవికి అధీనమైనటువంటి వాడై ఆమెకు ఇచ్చినటువంటి వరములను నెరవేర్చడం కోసం ధర్మపాశబద్ధుడైనటువంటి ఆయన స్వాధీనంలో ఆయనే లేడు. దశరథ మహారాజే తన స్వాధీనంలో తాను లేడు, కైకేయికి స్వాధీనమయ్యాడు. అలాగా ఇచ్చినటువంటి వరములకు కట్టుబడి ధర్మపాశబద్ధుడైనటువంటి దశరథ మహారాజు ఆయనే ఎదురు చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కౌసల్యను సుమిత్రను ఏమి కాపాడగలుగుతాడు అని రాముడు లక్ష్మణుడితో అంటున్నాడు. కావున నీవే అయోధ్యానగరంలో ఉండి మన తల్లులను కాపాడుతూ వారి యొక్క ఆలనాపాలన చూడవలసినటువంటి రక్షణ చూడవలసినటువంటి బాధ్యత నీదే అని అన్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో అభివర్షతి కామైర్య పర్జన్య పృథివీమివ అని చెప్పి అన్నారు. వర్షము అంటే మేఘుడు ఏ విధంగా అయితే ఈ భూమి మీద అంతటా కూడా వర్షాన్ని కురిపిస్తాడో అదేవిధంగా దశరథ మహారాజు కూడా తనను ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా వరములను ఇవ్వటంలో సిద్ధాస్తుడు. అంటే వరములను ఇవ్వటంలో వెనకాడకుండా వరములను ఇస్తాడు అని. అలా వరములను ఇచ్చే కైకేయికి వశమైపోయాడు. మరి ఇక్కడ మేఘుడితో పోల్చడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మేఘుడు ఏ విధంగా అయితే పంట పొలాలలోనూ గ్రామాలలోనూ అడవులలోనూ వర్షిస్తాడో అదేవిధంగా ఎడారిలోనూ సముద్రంలో కూడా మేఘుడు వర్షిస్తాడు. అంటే మేఘుడికి ఇవి యోగ్యమైనటువంటి స్థానములు గనక ఇక్కడ వర్షించాలి, ఇవి అనవసరమైనటువంటి స్థానములు గనక ఇక్కడ వర్షించవలసిన అవసరము లేదు అనే భేదం లేదు. ఎక్కడ వర్షించే అవకాశం ఉంటే అక్కడ వర్షించేస్తూనే ఉంటాడు. ఆ వర్షించే విషయంలో భేదం అనేది లేదు. మరి అలాగే దశరథ మహారాజు కూడా వీరికి వరం ఇచ్చినట్లయితే అది ధర్మంగా ఉంటుందా? వీరికి వరం ఇచ్చినట్లయితే అపాయమేమీ లేదు కదా, వీరికి వరం ఇస్తే అపాయం వస్తుందేమో అని ఈ విధంగా వరములను ఇచ్చేటప్పుడు
ఆ వరముల యొక్క పరిణామం ఏదైతే ఉంటుందో ఆ ఫలితం దాన్ని ఆ తరువాత జరిగే పరిణామాలు వాటినేమీ ఆలోచించకుండా మేఘుడు కనుక వర్షాన్ని ప్రతి చోట వర్షించినట్లుగా దశరథ మహారాజు తనకు నచ్చినటువంటి వారందరికీ లేకపోతే తనని ఆశ్రయించినటువంటి వారందరికీ వెనుకాడకుండా వరములను ఇచ్చేటటువంటి వాడు. అలాగా కైకేయి వద్ద కూడా తన ఆ దాతృత్వాన్ని చూపించి వరములను ఇచ్చేశాడు. ఇచ్చినటువంటి వరములకు ఫలితంగా ఇప్పుడు ఆమెకే బద్ధుడైపోయాడు. పైగా లోకమంతా ఏముంటుందో తెలుసా? కామపాశబద్ధ అని చెప్పి దశరథ మహారాజు ఉంటుంది. దశరథ మహారాజు కైకేయి మీద ఉన్నటువంటి కామంతో ఈ విధంగా రామచంద్రమూర్తిని వనవాసానికి పంపిస్తున్నాడు అంటున్నారు. కానీ నా తండ్రి కామపాశబద్ధుడు కాదు, ధర్మపాశబద్ధుడు. అలా ధర్మపాశబద్ధుడైనటువంటి తండ్రి కైకేయికి వశమైపోయాడయ్యా. ఆయనే ఏమి చేయలేనటువంటి పాలుపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన కౌసల్యని సుమిత్రను ఏ విధంగా కాపాడగలడు? పైగా పుత్రవియోగంతో బాధపడుతూ తనను తాను మర్చిపోయేటటువంటి స్థితిలో ఉన్న దశరథ మహారాజు వేరొకరిని ఎలా కాపాడగలరు? కావున తండ్రి గారు ఉన్నారు, ఆయన కాపాడుకుంటాడులే అని నువ్వు అనడానికి వీలు లేదు. నీవే ఈ అయోధ్యానగరంలో ఉండి తల్లులను కౌసల్య సుమిత్ర వీరిని నీవే కాపాడాలి అని అన్నాడు. మరి ఆ తర్వాత సాహిరాజ్యమిదం ప్రాప్య నృపస్య అశ్వపతే సుత దుఃఖితానాం సపత్నీనాం నకరిష్యతి శోభనం. సరే, దశరథ మహారాజు కాపాడకపోతే మరి ఈ రాజ్యం అంతటినీ కూడా తన కుమారుడికి కట్టబెట్టినటువంటిది స్వాధీనంలో ఉన్నది. దశరథ మహారాజును కూడా తన స్వాధీనం చేసుకున్నటువంటిదైనా కైకేయీ దేవి కౌసల్య సుమిత్రలను ఆదరంతో చూడవచ్చును కదా అని అనుకుంటావేమో. దానికి కూడా రామచంద్రమూర్తి అంటున్నాడు, ఎందుకంటే కౌసల్యాదేవి తాను రాముడు పుట్టకముందు ఎన్ని అవమానములు పొందవలసి వచ్చింది. దశరథ మహారాజు తన భర్త చక్కటి ధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు యొక్క అనురాగాన్ని కూడా పరిపూర్ణంగా తాను పొందలేకపోయాను అన్నట్టుగాను, అదేవిధంగా సంతానం లేకపోవడం వల్ల ఎన్ని అవమానములు పడవలసి వచ్చింది. సంతానము కలిగిన తర్వాత కూడా దశరథుడు కైకేయికి ప్రాధాన్యం ఇస్తూ ఉంటే ఆమె ఎంత బాధపడింది. వీటినన్నింటినీ కూడా మరి రాముడితోటి చెప్పినది కదా. మరి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి, ఇవన్నీ కూడా వినటువంటి రాముడు ఇప్పుడు అంటున్నాడు, కైకేయీదేవి కౌసల్య సుమిత్రలను వారిని ఆదరిస్తుంది అనుకుంటున్నావా లక్ష్మణ? కాదు. ఎందుకు అంటే ఆమె చిన్న భార్యగా ఉన్నప్పుడే ఆ రాజఠీవితోటి ఒకంత దర్పముతోటి ఉన్నది. అటువంటిది ఇప్పుడు రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లే, ఎందుకంటే రాజమాత అవుతున్నది. రాజమాత అయ్యేటటువంటి ఆమె మరి ఆ దర్పాన్ని విడిచిపెట్టి కౌసల్య సుమిత్ర వీరిని ఆదరిస్తుందనుకుంటున్నావా? అంటే ఇక్కడ కైకేయి మీద ఏ విధమైనటువంటి వైమనస్యము కూడా రాముడికి లేదు. కానీ ఆమె యొక్క స్వతసిద్ధమైనటువంటి స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావాన్ని ఉట్టంకించి మాత్రం చెబుతున్నాడు. పైగా కైకేయి ఎంత దర్పంతో ఉన్నప్పటికీ పూర్వము రాముడి మీద చాలా ఆదరణ కలిగి ఉన్నది. అయితే ఆ సవతులతో మాత్రము కైకేయికి అంత సఖ్యత లేదు అనే విషయం మనకు పూర్వం చెప్పినటువంటి మాటల ద్వారా తెలుస్తున్నది. అందుకనే అంటారు కదా, సవతులతోటి సహవాసము సర్పములతోటి సహవాసము కూడా రెండూ సమానంగానే ఉంటాయి అని చెప్పి అంటారు. మరి అటువంటిది సామాన్యంగానే సవతులకి పడదు కదా. అలాంటిది కైకేయీదేవి రాజమాతగా ఇప్పుడు ఉన్నప్పుడు ఆమె తన సవతుల విషయంలో ఆదరణ భావనతో ఉంటుందనుకుంటున్నావా అని అంటూ నృపస్య అశ్వపతే సుత. అందుకనే అంటున్నాడు, కేకయ రాజకుమార్తె అశ్వపతి కుమార్తె అయినటువంటి ఆ కైకేయి ఇదం రాజ్యం, ఈ రాజ్యాన్ని పొందినటువంటిది, ప్రాప్య పొందినటువంటిదై దుఃఖితానాం సపత్నీనాం బాధపడుతున్నటువంటి అంటే నేను దూరం అవ్వటం వల్ల కౌసల్య బాధపడుతుంది. నీవు కనుక లక్ష్మణ నీవు కూడా కనుక నాతో పాటు వచ్చేస్తే సుమిత్రాదేవి కూడా పుత్ర వియోగంతో బాధపడుతూ ఉంటుంది. ఈ విధంగా పుత్ర వియోగముతో బాధపడుతున్న కౌసల్య సుమిత్రలను తన పుత్రుడు రాజుగా ఉన్నటువంటి
కైకేయీదేవి ఆ దర్పంతో ఉంటుంది కానీ వీరిరువురిని కూడా ఆదరిస్తుందనుకుంటున్నావా? శోభనం నకరిష్యతి, వారి విషయంలో మంచిని ఏమాత్రము కూడా చెయ్యదు. పైగా ఏదో ఆ సవతల మధ్య దెప్పిపొడుపు మాటలు ఉంటాయి. నీ కడుపున పుట్టారు కాబట్టి వాళ్ళకి ఆ వనవాసం వచ్చింది, భరతుడు నా కడుపున పుట్టాడు కాబట్టి వీడికి రాజ్యం అనేది వచ్చింది అని చెప్పి తమ గొప్పలను చాటుకుంటూ ఎదుటి వారిని కించిపరుస్తూ మాట్లాడటం అనేది ఆ సవతలలో ఉండే సహజమైనటువంటి లక్షణం. కావున అసలే పుత్రవియోగంతో బాధపడుతున్నటువంటి ఆ కౌసల్య సుమిత్రులు ఆమె యొక్క ప్రవర్తనతోటి మరింత దుఃఖాన్ని పొందుతారు. కావున లక్ష్మణ, నీవు ఈ అయోధ్యానగరంలోనే ఉండి వారిని ఓదార్చుతూ, ఆ తల్లిని అదేవిధంగా సుమిత్రను కూడా ఓదార్చుతూ నువ్వు వారి రక్షణగా ఉండాలి తప్ప దశరథుడు చూసుకుంటాడు, కైకేయి చూసుకుంటుంది అంటే వారెవరూ కూడా మన తల్లులను పట్టించుకునే స్థితిలో ఉండరు. సరే, అయితే మరొక మాట కలగవచ్చు. ధర్మాత్ముడైనటువంటి భరతుడు ఉన్నాడు కదా, రాజు అయినటువంటి భరతుడు మరి కౌసల్య సుమిత్రలను గౌరవిస్తాడు అని అనుకుంటున్నావేమో, అది కూడా అనుమానమే అని అంటూ నస్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాంచ సుదుఃఖితాం భరతో రాజ్యమాసాద్య కైకేయ్యాం పర్యవస్థితః. నాయన లక్ష్మణ, భరతుడు స్వతసిద్ధంగా ధర్మాత్ముడే, ఆ విషయంలో సందేహము లేదు. కానీ భరత రాజ్యమాసాద్య, ఆ భరతుడు రాజ్యాన్ని పొంది రాజైనటువంటి వాడై, పైగా తనకు ఆ రాజ్యం ఎలా వచ్చింది? కైకేయీదేవి తాను యుద్ధంలో దశరథ మహారాజుకి దేవాసుర సంగ్రామంలో తాను దశరథ మహారాజుకు చేసినటువంటి సహాయంగా దశరథుడి నుండి పొందినటువంటి 2 వరములకు ఫలంగా ఈ రాజ్యాన్ని భరతుడికి కట్టబెట్టింది. కావున తాను ఎవరి వలనైతే రాజ్యాన్ని పొందాడో వారికి కృతజ్ఞతగా ఉండాలి, వారికి విధేయుడుగా ఉండాలి అని అనుకుంటాడు. కావున భరతుడు ఈ రాజ్యాన్ని పొందినటువంటి వాడై కైకేయ్యాం పర్యవస్థితః, కైకేయి అందే ఆమె సేవాభావనతో ఉన్నటువంటి వాడై, ఆమెని అందే నిలిచినటువంటి వాడై, అంటే ఆమె పక్షానే పర్యవస్థితః అన్నారు. పర్యవస్థ అంటే కనుక ఒకరి అందే ధర్మం ఉన్నది అని, లేకపోతే ఒకరి పక్షాన నిలబడటం ఏదైతే ఉందో ధర్మం ఉన్నది అని కాదు, వారు నాకు మేలు చేశారు కావున వారి పక్షానే ఉండాలి అనే భావన అన్నమాట. మరి ఆ విధంగా కైకేయ్యాం పర్యవస్థితః, కైకేయీదేవి ఎందే ఆమె పక్షము ఎందే ఉన్నటువంటి వాడై కౌసల్యాం సుమిత్రాం నస్మరిష్యతి, కౌసల్యను కానీ సుమిత్రను కానీ ఆయన పట్టించుకోడయ్యా. తల్లి చెప్పినటువంటి మాట వింటూ ఆ రాజ్యపాలనలో వ్యగ్రుడై, అదేవిధంగా ఆమె చెప్పిన మాట వినేవాడై పెద్ద తల్లిలో అయినటువంటి వీరిని కౌసల్య సుమిత్రలను పట్టించుకునేటువంటి స్థితిలో భరతుడు కూడా ఉండబోడు. అసలు వీరి గురించి కనీసం స్మరించను కూడా స్మరించడు. వీళ్ళను గుర్తుపెట్టుకునేటువంటి ఆ అవసరం కూడా భరతునికి ఉండకపోవచ్చు. కావున భరతుడు కూడా మన తల్లులను ఆదరిస్తాడు అనే ఆ పరిస్థితి ఉంటుంది అనే నమ్మకము నాకు లేదు. కావున నీవే లక్ష్మణ అయోధ్యానగరంలో ఉండి మన తల్లులను చక్కగా ఆదరిస్తూ చూసుకోవలసిన బాధ్యత నీదే అని అంటూ తామార్యాం స్వయమేవేహ రాజానుగ్రహణేన వా సౌమిత్రే భర కౌసల్యాం ఉక్తమర్థమిమం చరా. వెంటనే లక్ష్మణస్వామి అంటాడు, దశరథ మహారాజు ఆదరించలేడు, కైకేయి ఆదరించదు, భరతుడికి అసలు వీళ్ళని ఆదరించాలి అనే గుర్తే ఉండదు అని అంటున్నావు కదన్నయ్య. నేను మాత్రము అంటే భరతునికి అధీనమై ఉండవలసినటువంటి నేను ఈ రాజ్యంలో కనుక ఉన్నట్లయితే నేను భరతునికి అధీనంలో ఉండాలి. ఇలాగ భరతునికి అధీనమైనటువంటి నేను మాత్రం ఈ రాజ్యంలో ఉండి కౌసల్య సుమిత్రలను రక్షించగలనంటావా? నేనే వేరే వారి అధీనంలో ఉండేటువంటి వాడిని నేనెలా రక్షించగలను అని అంటావేమో. నువ్వు అలా అనడానికి వీల్లేదు. ఎందుకు అంటే సౌమిత్రే సుమిత్రానందనుడైనటువంటి ఓ లక్ష్మణ, ఇహ రాజానుగ్రహేణవా, ఈ అయోధ్యలోనే నీవు ఉండి రాజానుగ్రహేణవా భరతునికి గుర్తు చేస్తూ, లేకపోతే భరతుని యొక్క అనుగ్రహంతో, భరతుని యొక్క అనుమతితోటి, చూడండి ఇక్కడ భరతునికి ఎదురు తిరుగు అని చెప్పి రాముడు ఏమాత్రము కూడా చెప్పటం లేదు.
ఏమంటున్నాడు? భరతుని యొక్క అనుగ్రహంతో ఆయనకు నువ్వు విధేయుడిగా ఉంటూనే, రాజుకు విధేయుడిగా ఉంటూనే మన తల్లులను కూడా నీవు కాపాడాలి అంటున్నాడు. రాముడు ఎంతటి మాట చెబుతాడంటే లక్ష్మణుడితోటి, భరతోవా భవేద్రాజ వయం వా నను తత్సమం యదితేస్తి ధనుష్లాగా సరాజా పరిపాల్యతాం అని అంటాడు రాముడు. లక్ష్మణుడు అంటాడు ఏమని? అన్నయ్య, నీకు ధనుస్సు ధరించడం గనక ఇబ్బంది అనిపించినట్లయితే, ధనుస్సు ధరించడం నీకు కష్టం అనిపించినట్లయితే, ఇష్టం లేకపోతే నన్ను ఆజ్ఞాపించు, నేనే ధనుస్సు ధరించి నీ పట్టాభిషేకం ఆగిపోవడానికి కారణమైనటువంటి వారందరినీ కూడా దండిస్తాను అని అంటాడు. అప్పుడు రాముడు చెప్పినటువంటి మాట, నాయన, భరతుడు రాజైనా నేను రాజైనప్పటికీ కూడా అందులో భేదమేమీ లేదు. నేను రాజైనా నువ్వు విధేయుడిగానే ఉంటావు, భరతుడు రాజైనా నువ్వు విధేయుడిగానే ఉండాలి. సరే, నీవు ఇందాకటి నుంచి ధనుస్సు ధరిస్తాను అంటున్నావు కదా, ధరించి ఆ భరతుడికి రక్షకుడిగా ఉండు అని చెప్పి రాముడు లక్ష్మణుడితో అంటాడు. లక్ష్మణుడు ఊగిపోతూ ఉండే సందర్భంలో, కోపంతో ఉన్న సందర్భంలో రాముడు చెప్పినటువంటి మాట ఇది. అంటే భరతుడికి నువ్వు విధేయుడిగా ఉండాలి, ఎందుకంటే భరతుడు రాజు కావునా అని రామచంద్రమూర్తి ఆ సేవాధర్మాన్ని కూడా బోధించాడనమాట. మరి ఇక్కడ కూడా ఏమంటున్నాడు? నువ్వు భరతుని యొక్క అనుగ్రహంతో ఈ రాజ్యంలో ఉండి, నువ్వు భరతుని యొక్క అనుగ్రహంతో, అనుమతితోటే తల్లులను, కౌసల్య సుమిత్రలను చక్కగా రక్షించవచ్చును. సరే, భరతుడు గనక రాజ్యంలో లేక ఎటైనా వెళ్ళాడనుకో, మరి ఏం చేయాలి? స్వయమేవవా, నువ్వేమైనా సామాన్యుడివా? ఆ శస్త్రాస్త్ర విద్యలలో, ధనుర్విద్యలో నువ్వు పారంగతుడైనటువంటి వాడివి, ధర్మం తెలిసినటువంటి వాడివి, ఎవరినైనా సంరక్షించగలిగిన సామర్థ్యం కలిగిన వాడివి. ఇంతకుముందే అన్నావు కదా, నేను ధనస్సు ధరించాను అంటే నువ్వు అలా నుంచుని ఉండు, నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టేస్తాను నా ధనుర్విద్య నైపుణ్యంతో అని చెప్పి ఇంతకుముందు అన్నావు కదయ్యా. ఆ ధనుర్విద్య నైపుణ్యం నీకు ఉన్నది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కావున నీవు భరతుడు ఉన్నప్పుడు భరతుని యొక్క అనుగ్రహంతో, భరతుడు ఎక్కడికైనా వెళితే నీవు స్వయంగానైనా సరే, భరతుని పరోక్షంలో స్వయంగానైనా నీవు నీ తల్లులను, మన తల్లులను కాపాడగలవు. ఆర్యాం తాం కౌసల్యాం భరా. ఆర్య అయినటువంటి, ఏమిటి ఆర్యుల యొక్క లక్షణము అని అంటే, చేయవలసినటువంటి పని చేసేటటువంటి వారు, చేయకూడనటువంటి పనిని విడిచిపెట్టేటటువంటి వారు, ఎప్పుడూ కూడా తమ తమ ధర్మములను ఆచరించేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఆర్యులు అన్నారు. అంటే కర్తవ్య పరాయణులు అని అర్థము అని మనకు నిఘంటువులలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకనే కదా అధికారులని, ఉన్నతాధికారులని సంబోధించేటప్పుడు మనం చక్కగా తెలుగులో ఆ పత్రం రాసేటప్పుడు ఆర్య అని సంబోధిస్తాం. అంటే ఏమిటి? కర్తవ్య పరాయణ అని అర్థం అన్నమాట. మరి అలాగే ఇక్కడ కూడా స్వయమేవవా ఆర్యాం తాం, కర్తవ్య పరాయణురాలైనటువంటి, తమ తమ ధర్మములను ఆచరించేవారైన కౌసల్య సుమిత్ర ఎవరైతే ఉన్నారో వారిని, తల్లులను నీవే సంరక్షించాలి. ఆర్యాం తాం భరా, నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని నీవే భరించాలి, నీవే రక్షించాలి. కావున నీవు ఈ రాజ్యంలోనే ఉండి భరతుని యొక్క రాజు యొక్క అనుగ్రహంతో, లేకపోతే రాజు యొక్క పరోక్షంలో నీ యొక్క సామర్థ్యంతోనైనా సరే కౌసల్యాదేవిని నీవే రక్షించాలి నాయనా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే తల్లిని ప్రత్యక్షంలోనైనా పరోక్షంలోనైనా సరే ఆమెను సంరక్షించుకోవటం కుమారుడి యొక్క బాధ్యత. అంతేగాని రామచంద్రమూర్తి తాను ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు కావున తల్లి ఆమె బతుకుతుందిలే, ఎలాగైనా ఉండగలుగుతుందని విడిచిపెట్టలేకపోతున్నాడు. తన తల్లిని కాపాడుకోవటం కోసం. అయితే అక్కడ అంత అపాయకరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేకపోయినప్పటికీ కూడా లక్ష్మణుడు వనవాసానికి వస్తానంటే అతడు రావటాన్ని ఆపటం కోసమని చెప్పి ఈ విధంగా రెండు కారణములను దృష్టిలో పెట్టుకుని రామచంద్రమూర్తి మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు కనుక అయోధ్యానగరంలో ఉంటే తన తల్లి కౌసల్యాదేవికి ఏ లోటు లేకుండా ఆమెను జీవించగలుగుతుంది అనేది ఒక ఆలోచన. తనకు వచ్చినటువంటి ఈ వనవాస దీక్ష అనేది తన తమ్ముడైనటువంటి
ఆ లక్ష్మణుడికి కూడా ఎందుకు ఆపాదించాలి, తనకు వచ్చిన కష్టం తన తమ్ముడికి కూడా ఎందుకు కలిగించాలి, కావున తన తమ్ముడికి ఆ కష్టం కలగకూడదు అని అతన్ని ఆపటం అనేది రెండవ ఆలోచన. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకునే రామచంద్రమూర్తి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మరి ఆ తల్లిని కాపాడుకోవటం అనేది ధర్మం అంటున్నాడు. కావున మాతుశ్చయద్, ఇక్కడ మనకు అగ్నిపురాణంలో చెబుతారు, మాతుశ్చయద్ధితం కించిత్ కురుతే భక్తితః పుమాన్ తద్ధర్మం హి విజానీయాత్ ఏవం ధర్మవిదో విదుహు అని అన్నారు. తల్లికి మేలు చెయ్యాలి అనే భావనతోటి దేనినైతే ఆచరిస్తాడో అది ధర్మము అని చెప్పి ధర్మవిధులు అంటున్నారు. అంటే దేవతలు వాళ్ళందరూ కూడా అదే ధర్మము అని చెప్పి ఒప్పుకుంటారట అని మనకు అగ్నిపురాణంలో తెలియజేస్తున్నారు. అంతేకాదు తయోర్నిత్యం ప్రియం కుర్యాత్ కర్మణ మనసాపివా అంటూ ఇంకా చాలా విశేషాలు తెలియజేశారు. తల్లిదండ్రులకి మానసికంగా కానీ లేకపోతే కర్మణ వారి యొక్క పనులతో కార్యములతో కానీ మేలు చెయ్యాలి, హితాన్ని చేకూర్చాలి, వారిని సంతోషపెట్టాలి. వారి యొక్క అనుజ్ఞతోటే ఏ ధర్మాన్నైనా ఆచరించాలి, వేరే ధర్మం అనేది ఇంకొకటేమీ కూడా లేదు అని చెప్పి అంటున్నారు. ఇలాగ మనకు అగ్నిపురాణంలోనూ కూర్మపురాణంలోనూ అదేవిధంగా గరుడ పురాణంలో అనేకమైన ప్రమాణములు అంటే ఏమిటి, తల్లిదండ్రులకు మేలు చెయ్యాలి, తాము ప్రత్యక్షంగా ఉన్నా తాము లేకపోయినప్పటికీ వారి యొక్క ఆలనా చూడవలసినటువంటి బాధ్యత కుమారులది, సంతానముది, అది కొడుకులైనా కానివ్వండి కూతుళ్ళైనా కానివ్వండి సంతానముదే అని చెప్పి మనకు చాలా స్పష్టంగా ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందుకనే రామచంద్రమూర్తి తన వనవాసానికి వెళ్ళిపోయినప్పటికీ తన తల్లి అయోధ్యానగరంలో సుఖముగా ఉండాలి అని, మరి వారిని చూసుకుంటూ తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామి కూడా అయోధ్యానగరంలో ఉండాలి అని చెప్పి అంటున్నాడు. అందుకనే ఈ విధంగా చెప్పాడు. ఏవం మమ చ భక్తి అని చెప్పేటప్పటికీ ఆ తర్వాత ఇంకా అంటున్నాడు, ఏవం మమ చతే భక్తి భవిష్యతి సుదర్శిత ధర్మజ్ఞ గురు పూజాయాం ధర్మశ్చాప్యతులో మహాన్. మరి ఇలా రామచంద్రమూర్తి చెప్పంగానే లక్ష్మణస్వామి అంటాడు, అన్నయ్య నేను మీతో పాటు ఉండి మీ సేవ చేసి తరించాలి అని మీ యందు భక్తి శ్రద్ధలతో ఉంటే మీరేమో కౌసల్యాదేవిని సేవించండి, సుమిత్రను సేవించు, వారిని సేవించు, వీరిని సేవించు అని చెప్పి ఇలాగ నాకు మరో ధర్మాన్ని బోధిస్తున్నారు. మిమ్మల్ని సేవించాలి, మీతో పాటు ఉండాలి అని నేను అనుకుంటుంటే వారిని సేవించమని చెబితే నా యొక్క ఆశ కోరిక ఎలా తీరుతుంది? మిమ్మల్ని సేవించాలి అని భావన ఉన్నప్పుడు మిమ్మల్ని సేవిస్తే ఆ సేవించినటువంటి ఫలం వస్తుంది, కానీ వేరే వారిని సేవిస్తే మిమ్మల్ని సేవించినటువంటి ఫలం నాకెలా వస్తుంది అన్నయ్య అని లక్ష్మణస్వామి అంటే దానికి సమాధానం చెబుతున్నాడు. ధర్మజ్ఞ లక్ష్మణ, నీకు ధర్మం తెలియదా? ధర్మం తెలిసినటువంటి వాడివి కదా, కాబట్టి ధర్మజ్ఞ ధర్మం తెలిసినవాడా, ఏవం మమచతే భక్తి సుదర్శిత, నీవు నన్ను సేవించాలనుకుంటున్నావా? సరే, నన్ను సేవించినటువంటి ఫలం నీకు కావాలి అంతే కదా. కావున ఏవం నేను చెప్పినట్లుగా నీవు అయోధ్యానగరంలో ఉండి కౌసల్యాదేవిని కనుక సేవించినట్లయితే నువ్వు నా యందు భక్తిని చూపించినటువంటి వాడివవుతావు, నన్ను సేవించినటువంటి ఫలాన్ని నీవు పొందగలుగుతావు. కావున నీ భక్తి, నీ శ్రద్ధ, నీ సేవాధర్మము అవి చక్కగా ఆచరించినట్లే అవుతాయి. కావున నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది జరుగుతుంది అని అంటూ మమచతే భక్తి సుదర్శిత భవిష్యతి, నా యందు నీ భక్తి సుదర్శిత చూపించినట్లే, ప్రత్యక్షంగా నాతో పాటు ఉండి నన్ను సేవించి నీ భక్తిని నాకు చూపించకపోయినా నా తల్లిని కౌసల్యాదేవిని కనుక నీవు సేవించినట్లయితే, ఆమెకు రక్షణగా కనుక ఉన్నట్లయితే నన్ను సేవించినట్లే, నా యందు నీవు భక్తిని చూపించినట్లే అవుతుంది. ధర్మశ్చ మహాన్ అతుల అపి, ఇది ధర్మము కూడా మహాన్ అతుల అపి గొప్పగా ఆచరించినట్లు అవుతుంది. రామచంద్రమూర్తిని సేవించడం కాదు, ఆయన యొక్క తల్లినే సేవించినటువంటి వాడి అవుతావు. కావున నీవు అనుకున్నటువంటి భ్రాతృధర్మం, భ్రాతృసేవాధర్మం ఏదైతే ఉన్నదో ఆ సేవాధర్మము అనుకున్న దానికంటే ఎక్కువగా ఆచరించినట్లు అవుతుంది, అనుకున్న దానికంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితోటి
ఈ విధంగా ఆయన వనవాసానికి రాకుండా అయోధ్యానగరంలోనే ఉండాలి, తల్లులను సేవించాలి అని ఇలాగా ధర్మపరంగా యుక్తియుక్తంగా ఇక్కడ అయోధ్యానగరంలో ఉన్నప్పటికీ కూడా తనతో పాటు వచ్చి తనను సేవించినటువంటి ఫలం తనకు లక్ష్మణస్వామికి దక్కుతుంది అని చెప్పి విశేషమైనటువంటి విధమైన ధర్మాన్ని చెప్పాడు. చెప్పి ఇక చివరిగా ఒక మాట అంటున్నాడు, ఏవం కురుష్వ సౌమిత్రే మత్కృతే రఘునందన విప్రహీణాయ మాతుర్నో నభవేత్ సుఖం. రఘునందన అంటే రఘువంశంలో అందరికీ ఆనందాన్ని కలగజేసే లక్ష్మణ అని అంటున్నాడు. అంటే ఏమిటి? అందరికీ నీవు జన్మించడం ద్వారా రఘువంశంలో ఉన్నటువంటి పూర్వీకులందరూ కూడా ఆనందించాడు. లక్ష్మణుడు వంటి భాగవతోత్తముడు మన వంశంలో జన్మించాడు అని చెప్పి వారందరూ కూడా ఆనందించారు. అలా వారందరినీ ఆనందింపజేసినటువంటి నీవు నన్ను ఆనందింపచెయ్యవా రఘునందన? సౌమిత్రే సుమిత్రానందనుడైనటువంటి లక్ష్మణ అంటే ఏమిటి? నువ్వు వనవాసానికి వచ్చినట్లయితే నీ తల్లి సుమిత్రాదేవి కూడా శోకిస్తుంది, దుఃఖిస్తుంది. కావున నీవు జన్మించడం ద్వారా రఘువంశంలో అందరికీ ఆనందాన్ని కలుగజేస్తున్నావు, కానీ మరి నీ కన్నతల్లి అయినటువంటి కౌసల్యకు కూడా ఆనందాన్ని కలగజేస్తూ అయోధ్యానగరంలోనే ఉండాలయ్యా అని అన్నట్లుగా రఘునందన సౌమిత్రే అని సంబోధిస్తూ మత్కృతే ఏవం కురుష్వ, నా కోసమని చెప్పి, నా ఆనందము కోసమనే ఏవం కురుష్వ, నేను చెప్పినట్లుగా ఈ అయోధ్యానగరంలోనే ఉండి మన తల్లులను చక్కగా పరిపాలించు, వారిని రక్షించు. అస్మాభి విప్రహీణాయ, మేము లేకుండా మనం అంటే ఏమిటి? నేను సీతాదేవి వెళితే మేమిద్దరము లేకుండా అని అర్థం. అలా కాకుండా నువ్వు కూడా వచ్చావు అంటే మనము లేకపోవటం ద్వారా మనకు ఎడబాసి వియోగాన్ని చెంది పుత్ర వియోగంతో బాధపడుతున్నటువంటి నా మాతు సుఖం, మన తల్లులకు ఏమాత్రమూ కూడా సుఖమనేది ఈ అయోధ్యానగరంలో ఉండదు. వారిని ఓదార్చేవారు ఎవరూ కూడా అయోధ్యానగరంలో ఉండరు. మనిద్దరము కూడా కనుక వనవాసానికి వెళ్ళిపోయినట్లయితే అయోధ్యానగరంలో కౌసల్య సుమిత్రలను ఓదార్చేవారు, పలకరించేవారు, ఆదరించేవారు ఎవరూ కూడా ఉండరు. వారికి దుఃఖమే మిగులుతుంది, పుత్ర వియోగ శోకమే మిగులుతుంది. ఆ శోకము నుండి వారు తేరుకోవాలి అంటే వారికి ఆదరవాక్యములు చెప్పేటటువంటి, అనునయించేటటువంటి, రక్షించేటటువంటి వారు ఎవరైనా ఉండాలి. అటువంటి వాడు నువ్వు తప్ప వేరెవరూ కూడా ఉండలేరు, వేరెవరూ కూడా వారి యొక్క బాధను తొలగించలేరు. కావున లక్ష్మణ, నీవు అయోధ్యానగరంలోనే ఉండి వారిని సంరక్షించు. మనిద్దరం గనక వెళ్ళిపోతే వారికి ఏమాత్రమూ కూడా ఆనందం అనేది, సుఖమనేది ఉండదు. కావున వారిని రక్షించవయ్యా అని చెప్తున్నాడు. చెబుతూ ఏవముక్తస్తు రామేణ లక్ష్మణ శ్లక్ష్ణయా గిరా ప్రత్యువాచ తదా రామం వాక్యకోవిదం. సరే, రాముడు తాను చెప్పవలసినటువంటి మాటలన్నీ కూడా యుక్తియుక్తంగా అంటే సహేతుకంగాను, ధర్మయుక్తంగా ధర్మబద్ధంగాను, అదేవిధంగా లక్ష్మణుడు కూడా ఆచరించవలసినటువంటి ధర్మాన్ని తెలియజేస్తూ సందర్భోచితంగా, చూడండి ఇక్కడ యుక్తియుక్తం, సహేతుకము, ధర్మము, సందర్భోచితం, ఇన్ని లక్షణాలను మేళవించి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని అయోధ్యానగరంలోనే ఉండమని చెబితే లక్ష్మణస్వామి కూడా వీటినన్నింటినీ విని ఆయన కూడా అంతే సహేతుకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే రామేణ ఏవం శ్లక్ష్ణయా గిరా ఉక్త, రామేణ రాముని చేత, ఏవం ఈ విధంగా శ్లక్షణయా చాలా మృదువైనటువంటి, అనునయించేటటువంటి మాటతోటి ఉక్త చెప్పబడిన లక్ష్మణుడు అన్నారు. అంటే లక్ష్మణుడు ఎంత ఆవేశపడినప్పటికీ కూడా రాముడు ఆవేశపడటం లేదు. చాలా అనునయంగా లక్ష్మణస్వామికి ధర్మములన్నింటినీ కూడా బోధిస్తూ తన కర్తవ్యాన్ని, ఆ సందర్భోచితమైనటువంటి కృత్యాన్ని చేయవలసిన పనిని చెబుతూ ఉన్నాడు. ఇలాగా రాముడు చాలా మృదువుగా అనునయించినట్లుగా లక్ష్మణుడికి తాను చెప్పదలిచినటువంటి వాటిని చెప్పి అయోధ్యానగరంలోనే ఉండమని చెప్పి, అంటే అప్పుడు వాక్యజ్ఞ, వాక్యములను తెలిసినటువంటి వాడైన,
మాట్లాడటంలో నేర్పరి అయినటువంటి ఆ లక్ష్మణుడు అని అన్నారు. ఎంతటి నేర్పరి అని అంటే రాముణ్ణి పొగుడుతూ రాముడి యొక్క లక్షణం చెబుతూ ఉత్తరోత్తర యుక్తౌచ వక్త వాచస్పతిర్యథ అని చెప్పి రాముడి విషయంలో చెబుతాడు. ఎవరైనా ఏదైనా ప్రశ్న వేసినట్లయితే, ఎవరైనా ఏదైనా ప్రతిపాదించినట్లయితే దానికి ధీటుగా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఎంతటి ధీటుగా అంటే దేవగురువు అయినటువంటి బృహస్పతిలాగా చాలా ధర్మబద్ధంగాను యుక్తియుక్తంగాను మాట్లాడటంలో నేర్పరి అయినటువంటి వాడు రామచంద్రమూర్తి అని చెప్పి ఇంతకుముందు పూర్వం అనుకున్నాం కదా. అయోధ్యకాండలోనే మొదటి 2 సర్గల్లోనూ చెప్పుకున్నాం. మరి ఇక్కడ లక్ష్మణస్వామి వాక్యజ్ఞ అన్నాడు. అంతటి గొప్పవాడైనటువంటి రాముడి మాటలకు కూడా ధీటుగా సమాధానం చెప్పగలిగినటువంటి వాడు, రాముడిని మించినటువంటి ఆ వాక్పటుత్వం కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి అని తెలియజేయటం కోసమే ఇక్కడ వాక్యజ్ఞ, వాక్యం మాట్లాడటం తెలిసినటువంటి వాడు, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఇతరులు మాట్లాడినటువంటి ధర్మాన్ని ఏ విధంగా అనుకూలమైనటువంటి ధర్మంగా, తాను భావించినటువంటి ధర్మంగా, తాను చెప్పదలుచుకున్నటువంటి దానికి అనుకూలంగా ఎలా చెప్పగలడో అంతటి నేర్పరి అయినటువంటి వాడు లక్ష్మణస్వామి అని చెప్పడం కోసమే వాక్యజ్ఞ, మాట్లాడటంలో గొప్ప నేర్పరి అయినటువంటి వాడు అయిన లక్ష్మణుడు. వాక్యకోవిదం రామం, ఇద్దరే. రాముడు కూడా వాక్యకోవిదుడైనటువంటి వాడు, మాట్లాడటంలో ఎంతో నేర్పరి అయినటువంటి రాముడితోటి తదా ప్రత్యువాచ, అప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. రాముడే మాట్లాడటంలో చాలా నేర్పరి అయినటువంటి వాడు, ధర్మపరంగాను యుక్తియుక్తంగాను సందర్భోచితంగాను మాట్లాడటంలో రాముణ్ణి మించినటువంటి వాడెవడలేడు, బృహస్పతితో సమానమైనటువంటి వాడు అని అంటే ఆ రాముణ్ణి మించినటువంటి వాడే లక్ష్మణుడు మాట్లాడటంలో. అందుకనే ఆయన ఎన్ని యుక్తులు చెబితే వాటన్నిటికీ కూడా సమాధానం చెబుతూ ధర్మపరమైనటువంటి మాటలతోటి లక్ష్మణస్వామి మాట్లాడటం మొదలు పెడుతూ ఉన్నాడు. ఏమని అంటే తవైవ తేజసా వీర భరత పూజయిష్యతి కౌసల్యాం చ సుమిత్రాం చ ప్రయతో నాత్ర సంశయ. అన్నయ్య, మీరు చెప్పినటువంటి మాటల్లో ధర్మం చాలా గొప్పగా ఉన్నది. అందులోనూ కూడా తల్లిని కాపాడుకోవాలి అనే మీ యొక్క ఆలోచన ఏదైతే ఉందో అది చాలా గొప్పది. కావున తల్లి యొక్క రక్షణ గురించే కదా నన్ను ఈ అయోధ్యానగరంలో ఉండమని చెప్పి మీరు ఆజ్ఞాపిస్తున్నారు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం, నేను అయోధ్యానగరంలో ఉంటే కనుక కౌసల్యాదేవిని, కౌసల్య సుమిత్రలను కాపాడుతాను. అలా కాపాడటం కోసమే నేను అయోధ్యానగరంలో ఉండాలి అనే కదా మీ ఉద్దేశ్యం. అంటే ఫలం అనేది ఏమిటి? నీ అయోధ్యానగరంలో ఉండటానికి కౌసల్య సుమిత్రలు రక్షించబడటము. ఒకవేళ ఆ ఫలము నేను లేకుండానే సిద్ధించిందనుకోండి, అప్పుడు నేను అయోధ్యానగరంలో ఉండవలసిన అవసరం లేదు కదా అని అంటే అప్పుడు రాముడు అంటాడు, అదేంటిరా నువ్వు లేకుండా, అదేంటయ్యా నువ్వు లేకుండా ఈ కౌసల్య సుమిత్రలను ఎవరు కాపాడతారు? నువ్వు లేకుండా వారి యొక్క రక్షణ ఎలా సిద్ధిస్తుంది అంటే దానికి చెబుతున్నాడు, వీరుడైనటువంటి ఓ రామచంద్ర. ఇక్కడ వీరాన్ని సంబోధించడంలో ఉద్దేశం ఏమిటి అంటే నీ వీరత్వము గురించి నాకే కాదు ఈ రాజ్యంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. కావున వీరుడమైనటువంటి నీవు, వీరమాత, నీ తల్లి వీరమాత అవుతుంది. కావున ప్రియత భరతుడు ధర్మాత్ముడు అని చెప్పి నీవే ఒప్పుకున్నావు కదా అన్నయ్య. కావున ప్రియత వినయవంతుడు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు, ధర్మాత్ముడు అయినటువంటి భరతుడు తవ తేజస ఏవా, నీ యందు ఉన్నటువంటి భక్తితోటే. ఇక్కడ తేజస అనే దానికి 2 అర్థాలు. నీ యందు ఉన్నటువంటి ఆ శక్తితోటి, నీ యందు ఉన్నటువంటి భక్తితోటి ఆ భరతుడే కాపాడతాడు అని అంటే ఏమిటి? నువ్వు వీరుడవు కావున నీ వీరత్వానికి, నీ శౌర్య వీర్య పరాక్రమములను తెలిసినటువంటి వాడైన భరతుడు రాముని యొక్క తల్లిని కనుక సవ్యంగా చూసుకోకపోతే దండన తప్పదు అని భయపడినటువంటి వాడై భరతుడు నీ తల్లిని, మన తల్లులను కాపాడతాడు. అంతేకాదు ఇక్కడ వేరే శ్లేష ఇక్కడ 2వ అర్థం తవ తేజస అని అంటం ద్వారా
నీయందు ఉన్నతమైనటువంటి భక్తి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.